హనుమాన్ చాలీసా 6వ ఎపిసోడ్కి మీకు స్వాగతం. ఈ ఎపిసోడ్లో మనం హనుమంతుని శత్రునాశక శక్తిని, అతని ధైర్యం, భక్తుని భయాల నివారణ గురించిన గూఢార్థాలను తెలుసుకోబోతున్నాం. 10వ శ్లోకం. సూక్ష్మరూపధరి సియహి దిఖావా, వికట రూపధరి లంక జరావా. సూక్ష్మ రూపధరి సూక్ష్మమైన అతి చిన్న రూపాన్ని ధరించాడు. సియహి దిఖావా సీతాదేవికి తనను దర్శింపజేశాడు. వికట రూపధరి భయంకరమైన రూపాన్ని ధరించాడు. లంక జరావా లంకా నగరాన్ని కాల్చాడు. ఈ శ్లోకంలో హనుమంతుడి రూప వికాసాలు రెండు విభిన్న లక్షణాలు కలిగి ఉన్నాయి. ఒకవైపు సూక్ష్మత్వం, వినయాన్ని, మర్యాదను, మరొక వైపు వికటత్వం, శత్రునాశక శక్తిని సూచిస్తున్నాయి. సీతమ్మ వారిని దర్శించేటప్పుడు హనుమంతుడు స్వల్ప రూపంలో రాముని భక్తుడిగా కనిపించాడు. కానీ దుర్మార్గ రాక్షసులను శిక్షించేటప్పుడు అతడు వికట రూపం ధరించి లంకనే కాల్చేశాడు. ఇది మనకిచ్చే సందేశం. మంచివారికి వినయం, దుష్టులకు శిక్ష. ఇక 11వ శ్లోకం. భీమరూపధరి అసుర సంహారే, రామచంద్రకే కాచ సంవారే. భీమరూపధరి భయంకర రూపాన్ని ధరించాడు. అసుర సంహారే రాక్షసులను సంహరించాడు. రామచంద్రకే కాజ రాముని పనులు సంవారే విజయవంతంగా పూర్తి చేశాడు. ఇప్పుడు ఈ శ్లోకంలోని లోతైన అర్థాన్ని గమనిద్దాం. హనుమంతుడు రాముని కార్యాన్నే తన ధర్మంగా భావించాడు. అతడి శక్తి రాక్షస సంహారానికి కానీ లక్ష్యం మాత్రం రామకార్య విజయమే. ఇది మన జీవితానికి అన్వయించుకోవాలి. శక్తి ఉన్నది సరే, దానిని ధర్మానుసారంగా వినియోగించాలి. దుష్టుల ఎదుట ధైర్యంగా నిలబడాలి. దైవ కార్యాల కోసం ఎలాంటి అవరోధాలనైనా అధిగమించాలి. ఈ 2 శ్లోకాలలో మనకు కనిపించేది ధైర్యం అంటే అహంకారం కాదు, అది దైవ కార్యానికి మద్దతు. నెమ్మదిగా ఉండడం అంటే బలహీనత కాదు, అవసరమైన చోట అగ్ని రూపం కావాలి. దైవ సేవ కోసం ధైర్యంగా ఉండడం నిజమైన భక్తి లక్షణం. హనుమంతుడు చెబుతున్నాడు, ధైర్యం, బలం, చాతుర్యం ఇవన్నీ నా రాముని సేవ కోసం మాత్రమే. భక్తుడు కూడా జీవితంలో వచ్చే ప్రతి అడ్డంకిని హనుమంతుడి ధైర్యాన్ని స్మరించి అధిగమించాలి. ఈ ఎపిసోడ్ మీకు ధైర్యం నింపిందా? అయితే లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. తరువాతి ఎపిసోడ్లో హనుమంతుడి భయ నివారణ శక్తి, ఆయనను ధ్యానించిన వారికి కలిగే మానసిక శాంతి గురించి తెలుసుకోబోతున్నాం. జై హనుమాన్.